సంక్షోభంలో వ్యవసాయం, అన్నదాతల ఆత్మార్పణం. పల్నాడు జిల్లా తూబాడు, నాదెండ్ల, కొచ్చెర్లలో విషాదం. ఈ ఏడాది రైతులు అనేక రకాలుగా అవస్థలు పడుతున్నారు. మొన్నటి వరకు మిర్చి, ఆ తర్వాత పొగాకు, దాంతోపాటుగా కోకో, ఆక్వా, ఇప్పుడు మామిడి. మామిడి పంట పండించి ఏం చేసుకోవాలో అర్థం కానటువంటి స్థితిలో రైతులు అల్లాడిపోతున్నారు. అది కూడా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఇప్పుడు మామిడి పంట మీద ఆధారపడి సాగుదారులందరూ కూడా రోడ్డున పడి వేదనతో అవస్థలు పడుతున్నారు. అలాంటి వాళ్ళని ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆదుకున్న దాఖలాలు లేవు. ఈరోజు సీఎం సమీక్ష చేస్తారట, ఏదో మాటలు చెప్తున్నారు కానీ ఆచరణలో కనిపించట్లేదు. దాంతో రైతులు లబోదిబోమంటున్నారు. అలాంటి తరుణంలో మిర్చి, బర్లీ, పొగాకు రెండు నష్టాలు రావడంతో ముగ్గురు రైతులు పల్నాడు జిల్లాలోనే, ఒకే జిల్లాలో తోబాడు, నాదెండ్ల, కొచ్చెర్ల 3 ప్రాంతాల్లో ముగ్గురు రైతులు. ఎంత విషాదకరం అంటే, ఈ నాదెండ్లలో రైతు పాపం ఆయనకి 40 సెంట్లు స్థలం భూమి ఉంది. తన భూమితో పాటు ఒక 15 ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి, బర్లీ, పొగాకు రెండూ పండించాడు. మిర్చి 2024లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మిర్చి పంట క్వింటాల్ 24,000 వరకు అమ్ముకుంటే మొన్నటేడాది 7-8 కూడా రావడం గగనం అయిపోయింది. బర్లీ పొగాకు జగన్మోహన్ రెడ్డి హయాంలో 14-13 అమ్ముకుంటే మొన్నటేడాది, అంటే ఇప్పుడు చంద్రబాబు పాలన వచ్చిన తర్వాత 3-4 కూడా రాకపోవడంతో సతమతం కావాల్సి, అంటే ఎంత తగ్గిపోయింది చూడండి. 24,000 మిర్చి 8,000, 14-15 పొగాకు 3-4 ఇలా పడిపోతే పెట్టుబడులు పెట్టినటువంటి రైతులు ఏం కావాలా? దాంతో అప్పు తీర్చలేక 4.5 లక్షల రూపాయలు అప్పు చేశాడు. అప్పు తీర్చలేక అక్కడ పురుగు మందుల వ్యాపారి వచ్చి ఆయన ట్రాక్టర్ని తోలుకుపోయాడు. ఊర్లో ట్రాక్టర్ తోలుకుపోయినందుకు గాను అవమాన భారంతో ఆ కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎలాంటి స్థితిలో ఉన్నారో, ఎంతటి కష్టాన్ని ఎదుర్కొంటున్నారో, ప్రభుత్వం ఆదుకోకపోవడం వల్ల. మాటలు చెప్పారు, మిర్చికి మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద మేము ఆ మధ్యలో ధర కనీసంగా 13-14 వచ్చేలాగా, అది రాకపోతే మిగిలిన మేమే భరిస్తాం అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఒక్కరికి ఒక్క పైసా విధిలిస్తే ఒట్టు. పొగాకు రైతు మొత్తం కంపెనీలు కొనుగోలు చేయాలి, లేదంటే మార్కెట్ ద్వారా ప్రభుత్వమే అలాంటి ప్రయత్నం చేస్తుంది అని మాట చెప్పారు. కానీ ఆచరణలోకి వస్తే ఒట్టు. ఇప్పుడు మామిడి రైతుకు కూడా అదే మాట చెప్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక రైతులు ఇలా బలవన మరణాలకు పాలవుతున్నటువంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలన్నీ పడిపోయి, ఎంతగా అంటే కోకో 850 రూపాయలు అమ్ముకున్నటువంటి రైతు ఈరోజు 400 రూపాయలు కూడా రావటం లేదు. ఎంత విచిత్రం. పామాయిలు 22,000 అమ్ముకున్నటువంటి రైతు ఇప్పుడు 16-17 రావడం గగనంగా మారిపోతుంది. ఇట్లా అన్ని పంటల ధరలు కూడా దిగజారిపోయి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోక, కేంద్రంలో మోదీ ప్రభుత్వ విధానాలతో అన్నదాతలు నష్టపోతుంటే ఆదుకున్న వాళ్ళు లేక ఇలా బలవన్ మరణాల పాలవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రైతుల మరణ ఘోషతో తల్లడిల్లిపోతోంది. ఈ ప్రభుత్వానికి ఇది ఏమైనా పడుతుందో లేదో చూడాలి.